కంటిన్యూస్‌గా తెలుగు మాట్లాడాక ఇట్ బికేమ్ ఆల్మోస్ట్ న్యాచురల్ టు వాంట్ టు టాక్ ఇన్ తెలుగు. ఇన్‌ఫాక్ట్ ఈవెన్ ఇది ఐ థింక్ ఇప్పుడు రీసెంట్‌గా ప్రెస్ మీట్ జరిగినప్పుడు నేను ఒక విషయం చెప్పాను. నాకు కోపం వస్తే యాక్చువల్లీ తెలుగులో అవునవును అన్నారు. ఎవరికైనా మదర్ టంగ్ వస్తుంది కదా. అండ్ దే వర్ లైక్ మామూలుగా బూతులు వస్తే మీకు తెలుగు ఎలా వస్తుంది? లైక్ ఐ నో బట్ మేబీ ఐ థింక్ ఇన్ తెలుగు సంథింగ్ లైక్ దట్. సో ఐ రియలైజ్ దట్ ఇట్స్ ఇన్ మై బ్లడ్ నౌ. కానీ తమన్నా గారు మీరు ఎప్పుడూ సర్ప్రైజ్ చేయడంలో ఫెయిల్ అవ్వలేదు నిజంగా. అంటే ఒక కంటిన్యూస్ సక్సెస్ స్ట్రీక్లో మీరు ఒక గ్లామరస్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. మేము చూసాము బోల్డ్ అనే పాటలు, డాన్సులు చూసాము. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నుంచి మేము తమన్నాని డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తున్నాం, కొత్త కోణాల్లో చూస్తున్నాము. సైరా కానివ్వండి, దేవి కానివ్వండి, ఇలా వెరైటీ ఆఫ్ రోల్స్. సో అఫ్ కోర్స్ ఆడియన్స్ హీరోయిన్స్ని అంటే మిమ్మల్ని చూసే పర్స్పెక్టివ్ కూడా మారింది. ఈ చేంజ్ అనేది అసలు ఎలా పాసిబుల్ అయ్యింది అంటారు మీ విషయంలో ఎస్పెషల్లీ? ఐ థింక్ ఒక యాక్టర్గా ప్రతి యాక్టర్కి, అండ్ ఇట్ కుడ్ బి అ మ్యాన్ ఆర్ అ ఉమెన్, బట్ యూ కమ్ టు అ పాయింట్ వే యూ రియలైజ్ దట్ ఇట్స్ రియలీ నాట్ అబౌట్ ఆడియన్స్ కానీ ఇండస్ట్రీ కానీ మిమ్మల్ని ఏ గేజ్ నుంచి చూస్తుంది, అది దాటి మీరు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో అది ఇంకా ముఖ్యం. అవును. అండ్ ఐ ఫీల్ లైక్ ఫర్ మీ ఆల్సో దట్ కేమ్ టు అ పాయింట్ వేర్ ఇట్ వాజ్ నాట్ లైక్ నేను చేసిన వర్క్కి నాకు సక్సెస్ రాలేదు. ఆ వర్క్కి ఇన్ఫ్యాక్ట్ చాలా సక్సెస్ వచ్చింది. సో మచ్ సో దట్ ఈవెన్ ఇఫ్ people would not think of me in other ways, I always thought of myself in another way. And I felt like it's not possible that this is it. Yes. There is so much more to me that maybe people haven't seen yet. But adi nenu oka బాధ్యతగా తీసుకున్నాను that ఒక యాక్టర్గా లాంగ్వేజ్ని చూడకుండా నేను జస్ట్ పాత్రల మీద ఫోకస్ చేస్తుంటూ, అండ్ నాట్ జస్ట్ లాంగ్వేజ్, ఈవెన్ బీయింగ్ ప్లాట్ఫామ్ అగ్నాస్టిక్. లైక్ ఐ డోంట్ థింక్ ఐ కేర్డ్ అబౌట్ ఇది సినిమా బిగ్ స్క్రీన్లో వస్తుందా లేదా ఓటీటీలో వస్తుందా లేదా రీల్ చేస్తున్నామా. ఐ నెవర్ డిస్టింగ్విష్డ్ బిట్వీన్ ప్లాట్ఫామ్స్ బికాస్ ఐ ఫీల్ లైక్ నేను బేసిక్లీ ఒక యాక్టర్ ఎంటర్టైనర్. అవును. అండ్ దాట్స్ మై జాబ్. సో ప్రాబ్లమ్ ఇస్ వెన్ యూ స్టార్ట్ జడ్జింగ్ యువర్ ఓన్ ఈకో సిస్టమ్. అండ్ ఐ ఫీల్ like that's a big problem today in the industry. We ourselves are shaming our media, we are shaming our own ecosystem, saying ఇది బాలేదు అది బాలేదు. బాగుండకపోయినా ఇది మా బాధ్యత, దీన్ని ఎలా వాడాలి. And to put our point across in that framework, because platform I can't change an OTT platform, but OTT platformలో నేను ఏం చేస్తున్నానో అది నా చేతిలో ఉంది. So I am using that platform to present myself in a different way. మేబీ సెల్యులాయిడ్లో బిగ్ స్క్రీన్లో అలాంటి క్యారెక్టర్లు వర్కౌట్ అవ్వదు. ఆ లాంగ్ ఫార్మాట్లోనే ఇట్ మేక్ సెన్స్. సో కొన్ని పాత్రలు అక్కడ ఫిట్ అయితే ఓకే అక్కడ చేసుకుందాం. అవును. సో ఆ మైండ్ని కొంచెం ఫ్రీగా పెట్టాక ఐ ఫెల్ట్ లైక్ ఐ కుడ్ రియలీ ప్రెజెంట్ మై సెల్ఫ్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్ జర్నీ రైట్ నౌ బికాస్ యూఆర్ అ ఉమెన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ అండర్స్టాండ్ దట్ యాజ్ అ ఉమెన్ వీ ఆర్ నాట్ వన్ డైమెన్షనల్. మాకు చాలా స్ట్రీక్లు, మెనీ స్ట్రీక్స్ ఉంటాయి. హౌ వీ కెన్ బీ ఇంట్లో ఎలా మేము ఫ్యామిలీతో ఉంటాము, బయట ఫ్రెండ్స్తో ఎలా ఉంటాము, మనలో ఎలా ఉంటాము, వీఆర్ ఆల్ డిఫరెంట్. దే ఆర్ డిఫరెంట్ వర్జన్స్ టు అస్. రైట్. అండ్ ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ప్రెజెంటింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. రైట్. సో ఇలాంటి స్పేస్లో ఉన్నప్పుడు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఫోకస్డ్ టువర్డ్స్ షోయింగ్ డిఫరెంట్ సైడ్స్ టు మీ. And that's what this whole journey has been about. But it took so many roles, to so many projects, movies to అంటే ఆడియన్స్ బియాండ్ మిల్కీ బ్యూటీ చూడటానికి మీరు చాలా కష్టపడాల్సి వచ్చిందని కూడా ఒక విధంగా చెప్పొచ్చు. బట్ నౌ ద వర్సటాలిటీ ఆఫ్ తమన్నా చూస్తూ ఉన్నాం మేము. డూ యూ థింక్ ఇంకా ఆడియన్స్లో ఆ వర్సటాలిటీ రిజిస్టర్ అయ్యింది అని మీరు అనుకుంటున్నారా? వాట్ డూ యూ థింక్? I think now I'm not really, నేను చాలా ఆలోచించట్లేదు what is it that is the audience's perception. Now I'm just trying to make sure that I choose parts that feel exciting to me, feel authentic to me, also feel like I have something to contribute to it. Because I feel like
అది చేస్తేనే అది కనెక్ట్ అవుతుంది. So I'm not trying to impress or not trying to gain anything out of it anymore. Because I feel like I really enjoy this, right? And I would do it regardless. Amazing. I mean, it's like they say, no, when you want to choose a profession, think of what you would do for free Yeah. and then pick that up as your profession. Right. So I feel like that's what in my head this is. This is something I would just do anyway because this makes me happy. I know. So I think this is one of those things now. నేను ఎందుకు అడిగానంటే అసలు జస్ట్ ఇమాజిన్ ఆజకి రాత్ Yeah. ఎంజాయ్ చేస్తూ ఉన్న ప్రాసెస్లోనే ఓదెలా లుక్ వచ్చింది. Yeah. హౌ కాంట్రాస్ట్ ఇట్ ఈస్. Yeah. అసలు ఎవరైనా ఇమాజిన్ కూడా చేయలేరు ఒక యాక్ట్రెస్ ఇంత వైడ్ రేంజ్ని స్క్రీన్ పైన అంత ఏమంటారు ఎఫర్ట్లెస్గా ప్రజెంట్ చేయగలుగుతారా అన్న ఒక మ్యాజిక్ మీరు నేను సర్ప్రైజ్ అన్న వర్డ్ అందుకే యూజ్ చేశాను. దిస్ ఈస్ సో బ్యూటిఫుల్ తమన్నా గారు. Thank you. Like I think I really want people to know that women have to be looked at differently. And for me, glamour has always been a celebration. Naku dance ante chala chala ishtam, and it's always been a celebratory thing for me. నాకు తెలుసు పీపుల్ లుక్ ఎట్ ఐటమ్ నంబర్స్ ఇన్ అ సర్టన్ వే, బట్ నేను దాన్ని ఎప్పుడూ అలా చూడలేదు. ఐ ఆల్వేస్ థాట్ ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ మై బ్యూటీ, ఆఫ్ అ ఉమెన్ బీయింగ్ బ్యూటిఫుల్. And more than that, I feel like there are different aspects of me as a person and me as an actor. And I feel like that's also my job, to represent different women in the ecosystem. So I am basically, and I'm really thankful to Sampath Garu that Inta Pedda Cinemalo, which is a proper commercial, big screen experience, Shivashakti lanti oka patrani alochincharu as the protagonist. I think maybe the men get that opportunity with glorified godlike characters. But I think not many people do that for women. So I'm very happy that Sampath Garu always had that thought that ee cinemalo edaina we have to present women in a very divine form. And aa chupinchadam and also making it believable, because at the end we don't want, this is not a gimmick. We can't play with the idea of what Shivashakti lo actual ga ela untaro danto mem play cheskolemo. So I feel like Sampath Garu has been very sensitive to that, and I really appreciate all his efforts that have gone into this. Right. సంపత్ గారితోనే రచ్చా, బెంగాల్ టైగర్, జ్వాలారెడ్డి, ఆ రేంజ్ గ్లామరస్ అండ్ కమర్షియల్ హీరోయిన్ రోల్స్ చేసి కట్ చేస్తే ఓదలాలో శివశక్తిగా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ when Sampath Nandi garu approached you with this idea and the project, what was your reaction? You might not have expected this kada, ఆయన నుంచి ఇలాంటి ఒక ప్రాజెక్ట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. He always was somebody who had a very interesting way of telling stories. Even when I heard Racha, first narration when I heard it, ఆయనకి ఒక వే ఆఫ్ గ్రిప్ ఉంటుంది, లైక్ హౌ టు గ్రిప్ యూ ఇన్ టు అ స్టోరీ. And that's a very screenplay thing, and that has always been his forte. Like I think dialogues and screenplay are his strength. And we have done, every film had one song which was a highlight. And he's somebody who understands the commercial meter very well. So actually when he came with something like this, I was convinced that he can pull it off. If at all anybody can pull it off, it's him. Because when you want to say or you want to show something very profound, right, it needs to be made palatable to a larger audience. దాన్ని మేము ఎక్కడో ఆ గ్లోరిఫికేషన్లో we have to also simplify it for people to understand the complexity of what the character is. అవును. And అది ఇదే ఒక ఆర్టీ ఫిల్మ్లో చేసి ఉంటే maybe that would not work at all. This works because it's put into this framework. ఓన్లీ కొంత సెక్షన్కి మాత్రమే అర్థమవుతుంది. Otherwise it does not be understood. So I feel like I'm glad that it's Sampath Garu doing it, because he understands the commercial meter. Nobody like I know who kind of would have done this justice to a part like this. So I'm so glad that it's him who's doing it. To be honest, అంటే ఈ గెటప్లో కానీ ఈ రోల్లో కానీ మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు కొంత సినిమాలో మిమ్మల్ని ఇలా చూడబోతున్నాము అన్న ఎక్సైట్మెంట్ డెఫినెట్గా ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం మిమ్మల్ని మీరు చాలా డివోషనల్గా, డివైన్గా కనెక్టెడ్గా ఉండడం అనేది మీ సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉంటాం కదా. వి సీ యూ ఎట్ సద్గురూస్ ఇది
సో దట్ సైడ్ ఆఫ్ తమన్నా వి ఆల్ నో. Yes. మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళకి తెలుసు. Yes. సో మిమ్మల్ని ఇలా చూడడం అనేది చాలా ఏమంటారు, అఫ్ కోర్స్ It's organic. ఆర్గానిక్ గా Yeah, it's అనిపించింది organic. అనమాట. Yeah, ఇట్స్ ఆబ్వియస్ గా అనిపించింది. Yeah. హౌ డిడ్ యూ ఫీల్? అంటే మీరు ఎప్పుడు ఇంత కనెక్టెడ్ గా ఉండే ఒక డివైన్ థింగ్ ఇప్పుడు మీకు ఆన్ స్క్రీన్ కూడా చేసే Represent. అవకాశం దొరికింది. Yeah. సో అది ఎలా అనిపించింది? I do feel like it is as an actor itself, I think it needs certain amount of grace, you know, to be able to play certain characters. And I feel like even characters come to you when you're ready to sort of embody them. And I feel like when this part came to me, I was like, this has to be something beyond me, because I don't think it's